మమ్మీ ఇవన్నీతో నాకేం చేస్తావు? ఇంకా ఫ్రూట్ సలాడ్ ఏనా స్కూల్కి పోయి వచ్చేసరికి చేస్తాను. ఓకే. ఫ్రూట్ సలాడ్ ఎలా ఉంది? చాలా బాగుంది మమ్మీ. తింటావా? హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రూట్ సలాడ్ కోసం 1 లీటర్ దాకా పాలు తీసుకొని కాగబెట్టుకోవాలి. పాలు కాగేలోపు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఒక బౌల్లో వేసి కలుపుకోవాలి. 1 లీటర్ పాలకు 50 గ్రామ్స్ దాకా కస్టర్డ్ పౌడర్ అవసరం అవుతుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు పాలు మరగబెట్టుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ను వేసి పాలలో కస్టర్డ్ పౌడర్ను ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి కస్టర్డ్ని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. కస్టర్డ్ వేసాక పాలు అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో షుగర్ వేసి కలుపుకుంటూ ఉండాలి. పాలు ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక 2 అవర్స్ పాటు పక్కన ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పాటు పెట్టుకోవాలి. కస్టర్డ్లో వేసుకోవడానికి ఫ్రూట్స్ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇందులో బనానా, గ్రేప్స్, పోమోగ్రనేట్ నేను వేస్తున్నాను. 4 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అందులో నుండి బయటకు తీసాక ఫ్రూట్స్ వేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఫ్రూట్ సలాడ్ రెడీ.